నేడే తల్లికి వందనం ప్రారంభం ఆంధ్రప్రదేశ్లో. 1 నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల సహాయం. నేడే తల్లుల ఖాతాలో 8,745 కోట్లు జమ. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం. బెల్జియంపై భారత్ విజయం. జూనియర్ మహిళల హాకీ. ప్రపంచ స్నూకర్కు వాచ్మ్యాన్ తనయుడు శ్రీకాంత్. అడ్డంకులు అధిగమిస్తేనే ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేశాం. అమరావతి పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించాం. 9.50 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు. అమరావతిలో క్రియేటివ్ సిటీ, ఏఐ కేంద్రం, క్వాంటమ్ వ్యాలీ. గత సర్కారులో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తారు. సెప్టెంబర్లో విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు. కాకినాడ, శ్రీకాకుళం మధ్య గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులను గాడిన పెడుతున్నాం. లోటస్ యాత్ర మళ్లీ వాయిదా. ఫాల్కన్ 9 రాకెట్లో ఇంధన లీకేజీ. దాన్ని సరిచేశాకే పయనం. నిర్ణయం సరైనదే. ఇస్రో. యువతలో స్టార్టప్ సంస్కృతి ప్రోత్సాహానికి సెయింట్ ఏఐసిటిఇతో ఒప్పందం. విశాఖలో ఏవియేషన్ వర్సిటీ ప్రతిపాదనలు పరిశీలించాలని కోరిన సీఎం. విజయవాడ విమానాశ్రయ పనుల పురోగతి సమీక్ష. ఇండోసోల్ ప్రాజెక్టు కోసం పిఎంయు ఏర్పాటు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటయ్యే బిపిసిఎల్ ఇండోసోల్ భారీ ప్రాజెక్టుల పర్యవేక్షణకు నోడల్ అధికారిగా గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్రాన్స్లో 15 ఏళ్ల లోపు పిల్లలకు త్వరలో సోషల్ మీడియా నిషేధం. కల్లోలిత కడలి. 19వ శతాబ్దం ద్వితీయార్థంతో పోలిస్తే భూగోళం నేటిలో 1.47 డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కింది. విశ్వవ్యాప్తంగా 320 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తూ ఏటా $2.6 లక్షల కోట్ల సంపద సృష్టికి మూలాధారాలవుతున్న మహాసముద్రాలను సంరక్షించుకోకపోతే మానవ మనుగడ ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుతం సాగరాల్లో 7.5 నుంచి 19.9 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడ్డాయి. 2018-23 మధ్య కాలంలో 1.45 లక్షల టన్నుల చమురు సముద్రాల్లో ఒలికిపోయింది. భూతాప కట్టడి కాప్ విశ్వ సదస్సులో చేసే తీర్మానాలు మట్టి కొట్టుకుపోతున్నాయి. 2030 కల్లా 30% సాగరాలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నది అంతర్జాతీయ కట్టుబాటు. కానీ ఇంతవరకు 2.7% సముద్రాలే అంతటా భద్రతకు నోచుకుంటున్నాయి. $1,580 కోట్ల నిధులు అవసరమని అంచనా. 2022లోనే $7 లక్షల కోట్ల వెచ్చించినా ప్రపంచ దేశాలు మహాసముద్రాలను సురక్షితం చేసుకోవడానికి మాత్రం కాసులు రాల్చడం లేదు. 100 ఏళ్ల ఆయుష్ క్యూటీతో సాధ్యం. క్వాంటమ్ టెక్నాలజీ మానవ ఆరోగ్య సంరక్షణలో అద్భుతాలు సృష్టించిందని ఆశలు రేకెత్తుతున్నాయి. క్యూటీ సంస్థ రాబోయే సంవత్సరాల్లో వ్యాధి నిర్ధారణ, నేషనల్ క్వాంటమ్ ఇనిషియేటివ్ దృష్టి సారించింది. ద్వీప దేశాలతో ఆత్మీయ బంధం. కయాలో మరియు పాకిస్తాన్ మొదటి నుంచి భారతదేశం సత్సంబంధం నిలపడానికి ససేమిరా అంటుంది. ఇటీవలి కాలంలో స్నేహంగా ఉంటూ వచ్చిన బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు పాక్తో కలిసి నడుస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్ బంగ్లాలను తత్తరపాటుగా తూలిచేసింది. వాటితో స్నేహం కోసం వెంపర్లాడే కన్నా ఇతర సమీప దేశాలతో సంబంధం బలపరచుకోవడమే ఉత్తమమని ఢిల్లీ భావిస్తోంది. శ్రీలంకను ఆదుకోవడానికి భారత్ శరవేగంగా 3,050 టన్నులు పంపింది. శ్రీలంక 2022లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి జారిపోయినప్పుడు కూడా భారత్ యుద్ధ ప్రాతిపదికన మందులు, ఎరువులు, ఇంధనం పంపి ఇరుగు పొరుగులకు ప్రాధాన్య విధానాన్ని సార్థకం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలు భారత పరిశోధనా మండలి ఎక్వడార్కు చెందిన నిషార్ ధనేజా విశ్లేషించారు. భారత్ శ్రీలంక, మాల్దీవులు అనుసంధానిస్తున్న మహాసాగర్ పథకం ఆర్థిక సంబంధాన్ని బలోపేతం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నాలుగేళ్లలో మినీ ఫారెస్ట్గా మారిన ఫరీదాబాద్ హౌసింగ్ సొసైటీ. ఐఐటి విశ్రాంత ప్రొఫెసర్ను వంచించి 6 కోట్ల ఆస్తి కాజేసిన సంరక్షకురాలు. చైనాతో అమెరికా డీల్. చైనాపై యుఎస్ సుంకాలు 10%. అమెరికాపై 10%కే డ్రాగన్ ఓకే. అరుదైన ఖనిజాల సరఫరాకు లైన్గా చైనా మద్దతు. అమెరికా స్వాగతం. ఆధార్ ఉంటేనే తత్కాల్. జూలై 1 నుంచి అమలు చేయనున్న రైల్వే శాఖ. జూలై 15 నుంచి ఓటీపీ నిబంధన. ఏజెంట్లకు 6 గంటల తర్వాతే అవకాశం. ఇక 24 గంటల ముందే వెయిటింగ్ లిస్ట్ స్టేటస్. పైలట్ ప్యాట్గా బికనీర్ డివిజన్లో అమలు. మస్క్ కాల్పుల విరమణ. దాదాపు $30 కోట్ల విరాళం ఇవ్వడమే కాదు, వచ్చే ఏడాది నవంబర్లో 435 స్థానాలు ఉండే ప్రతినిధుల సభకు జరగబోయే ఎన్నికలకు $10 కోట్ల ఇవ్వడానికి వాగ్దానం చేశాడు. ట్రంప్ మస్క్ మైత్రి ఊపిరితారకమైంది. ట్రంప్కు సొంతంగా ఉన్న సామాజిక మాధ్యమం ట్రూత్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఒకటి అమెరికా ప్రజానీకాన్ని తమ దారికి మళ్లించుకోవడంలో కృతకృతులయ్యారు. మస్క్ ఊగులాడబడినా అది కాస్త వేగసాగిపోయింది. ఊపిరితిత్తులు కాదు ఊచకోతలంటూ భారీ ఎత్తున సిబ్బందిని కత్తిరిస్తానని చెప్పిన మస్క్కు అది నిరాశ కలిగించినా త్వరలోనే వివేక్ నిష్క్రమించేలా చేయగలిగారు. తనకు సన్నిహితుడైన జార్జ్ జె. డైజాక్ మాన్ను అంతరిక్ష సంస్థ నాసా బాధ్యతలు అప్పగించాలని మస్క్ ఆకాంక్ష. ఇరవై ఆరంభం నుంచి నెమ్మదిగా మొదలై 2008 నాటి ఆర్థిక సంవత్సరంలో వేగంగా అందుకున్నది. అమెరికా గ్రేట్నెస్ పోవటమని ట్రంప్ అన్నదానికి ఆరంభాలు అప్పటికే శాతం నుంచే కనిపిస్తాయి. దిగుమతి సుంకాలు అన్ని దేశాలపై విధించితే ఆదాయం భారీగా పెరిగి వాణిజ్య ద్రవ్యోల్బణ అప్పులు తగ్గుతాయని, ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని భావించారు. ఉక్రెయిన్, యూరోప్ తమ దాడి తాము చూసుకుంటున్నాయి. ఇరాక్ లొంగి రావడం లేదు. సిరియా, లెబనాన్పై దాడులు ముగిపోయేందుకు నెతన్యాహు అమెరికా చైనాతో పాటు బ్రిక్స్ దేశాలు ట్రంప్ ఎంత భయపెట్టినా తమ కూటమిని మరింతగా విస్తరిస్తూ డాలర్కు బదులు తమ స్థానిక కరెన్సీలతో చెల్లింపులను పెంచుతూనే ఉన్నాయి. మౌలిక స్థాయిలో, విస్తృత స్థాయిలో ఈ అమెరికా సామ్రాజ్యాల బలహీనతలు ట్రంప్ ధోరణి వల్ల మరింత పెరుగుతున్నాయి. తన అసక్తతలు ఈ మౌలిక స్థితికి చిహ్నాలవుతున్నాయి. జననాల తగ్గుదల వరమా శాపమా? భారత కనీస రేటు కంటే తక్కువ. ఇలాగే కొనసాగితే తగ్గనున్న జనాభా. భారత్లో జననాల రేటు 1956.1, 1875, 80లో 4.6, 2001లో 1.91, 2025లో 1.9, 2100లో 1.04.